వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 37వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 61 మందికి 30,79,440 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అప్లై చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు, నాణ్యమైన విద్యుత్, మెరుగైన రహదారులు అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కావలి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పలు గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. తిప్ప, బోగోలు, ఇసుకపల్లి, మనుబోలుపాడు, డుండిగ రహదారితో పాటు పలు గ్రామాలకు కొత్త రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా, మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని, ఆయన నీడలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుని మనందరం కూడా తలుచుకుంటూ ఈ రోజున ఈ CMR కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు దాదాపు 62 మందికి 30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చెక్కుల రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క నెలలోనే మొన్న 18వ తేదీ ఒక 61 మందికి అందించడం, అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 123 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 120 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైంది. నిజంగా ఈ రోజున 1వ తేదీ పెన్షన్, ఈరోజు మొన్ననే రైతుకి అన్నదాత సుఖీభవ, రేపు వచ్చే 1వ వారంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 13,000 రూపాయలు వేసే పరిస్థితి. ఇవన్నీ వేస్తూ ఈరోజు ఒక్కసారి చూస్తే మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు గుంటలు లేకుండా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతుంది. కొత్త రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లోకి వచ్చే సిమెంట్ రోడ్లు ఈరోజు చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇవన్నీ మీరు నెంబర్ వేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామాలైనా సిమెంట్ రోడ్లు వేశారా? గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వటం జరిగిందా? లేదంటే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగిందా? పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ, షూలు కానీ, బుక్స్ కానీ, సాక్సులు కానీ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందా?
ఇచ్చినటువంటి వాటిలో నాణ్యతగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనతో ఏదో ఆయన అవతల ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి ఓటేద్దామంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఉచితంగా వచ్చిన ఒక ఓటు క్యూలో నిలబడి 1 గంట 2 గంటలు నిలబడి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఊర్లో ఆయనకు నాకు పడదు కాబట్టి ఆయన అటు ఉన్నాడు కాబట్టి ఇటు ఉంటాను కాదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం, మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే తప్పుడు నిర్ణయం 5 సంవత్సరాలు మన శాపం కాకూడదు. ఈరోజు మాకు ఓట్లు లేవు, ఇప్పుడు మాకు అవసరం లేదు, కానీ ఈరోజు కూడా మేము 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటే అక్కడ ముఖ్యమంత్రి మా చేత ఈ విధంగా పని చేపిస్తున్నాడు. ఊరు దాటి పోవాలంటే ఈరోజు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మా సొంత పనుల మీద పోవాలన్నా కూడా ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రజలకు సేవ చేయాలంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒకటే, మీ ప్రాంతంలో మంచినీటి సదుపాయాలు అవసరం ఉన్నాయి. అందుకనే ఊరు వాడ మొత్తం కూడా ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు మంచినీటి ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అతి తొందరలో రాబోయే ఇంకో 1-2 సంవత్సరాల కాలంలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాపులు వేయించే కార్యక్రమం నేను నాంది పలకడం జరిగింది. ఈరోజు చాలామంది పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో కరెంటుకి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కరెంటుకి మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రతి ఊర్లోనూ కొత్త ప్రతి ఒక్కొక్క ఊరినే మేము తీసుకోవడం జరిగింది. ఆ ఊర్లో పాత స్తంభాలన్నీ తీసేసి కొత్త స్తంభాలు వేస్తున్నాం, పాత వైర్లు తీసి కొత్త వైర్లు వేస్తున్నాం, డబ్బాలు తీసేసి ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. మీరు వేసీలు పెట్టుకున్నా, కూరలు పెట్టుకున్నా, మిక్సీలు పెట్టుకున్నా, లేదా ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా కరెంటు ఇబ్బంది లేకుండా ఈ రోజున అన్ని రకాల పనిచేస్తున్నాం. ఈరోజు సబ్స్టేషన్లు చాలకపోతే మళ్ళీ కావల మండలంలో సబ్స్టేషన్ సిరిపురం దగ్గర కడుతున్నాం. మళ్ళీ కొత్తగా రుద్రకోట దగ్గర ఒకటి ప్రపోజల్ పెట్టాం. అన్నగారిపాలెం దగ్గర కావలలో ఎక్కడ లేనటువంటి పెద్ద సబ్స్టేషన్ని మళ్ళీ ఈరోజు అన్నగారిపాలెం దగ్గర పెడుతున్నాం. ఈరోజు మళ్ళీ అల్లూరులో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, కొండపెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టి దాదాపు 5-6 ప్రాంతాల్లో మళ్ళీ సబ్స్టేషన్లు పెట్టి ప్రజలకి ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కరెంటు లేకపోతే ఒక్క నిమిషం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 24 గంటలు వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరుగుతుంది. గతంలో మీరు చూశారు, బళ్ళ మీద పోతుంటే ఎప్పుడు గోతిలో పడతామో, ఎక్కడ కాలు ఇరుగుతుందో, ఎక్కడ నడువులు పట్టేస్తామో, ఎక్కడ నడువులు ఇరుగుతున్న పరిస్థితి ఉండేది. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని గుంటలు పూడ్చడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఈరోజు రోడ్లు వేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా 2 పంటలు మనకి కావలి నియోజకవర్గంలో మనం చవి చూసామా? దగదత్తి మండలం కానీ, బోగోలు మండలం కానీ, కావలి మండలంలో ఈరోజు 2 పంటలు రైతాంగం వేసుకోవడానికి ముందుకు వస్తే నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి రాజు మనసు పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడిని ఆర్థికంగా పెంచాలి, పేదవాడు కూడా ధనవంతుడిగా ఎదగాలని తపన పడేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మహారాజైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎండాకాలం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎంతటి విపత్తు పరిస్థితి వచ్చినా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పశువులు మొదలుకొని పాడి పంటలతో ఈరోజు మన అందరం కూడా ఆనందంగా జీవిస్తున్నాం. మంచి పంటలు పండుతున్నాయి, మంచి పాలకు మంచి రేటు వచ్చింది, ఈరోజు పొలాలకు మంచి రేటు వచ్చింది. ఈరోజు ప్రాన్ కల్చర్ మొదలు చేపల మొదలు వరి ఈరోజు 30,000 రూపాయలు పుట్టి ఉంది. ఎక్కడ పట్టినా ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. రైతాంగం అంతా 2 పంటలు పండించుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా మనం ఆలోచించటంలో మన తల్లి తండ్రి మనకి 1 ఎకరాన్నో 2 ఎకరాలు ఇస్తే మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నామో, ఈరోజు మనకి తెలియకుండానే మన బిడ్డల చదువు కోసం, వాళ్ళ ఉద్యోగస్తుల కోసం, వాళ్ళ కరెంటు సప్లై కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, మనం ఆరోగ్యవంతులు ఉండడానికి హాస్పిటల్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం మనకి మన తల్లిదండ్రుల కంటే